మూలా నక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. అర్ధరాత్రి నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మా ప్రతినిధి వినయ్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. వినయ్, అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అన్ని క్యూ లైన్లు కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తా ఉన్నారు. ఈ రోజు ఒక విశిష్టత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున అటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తారు. 3 లక్షల పైగా భక్తులు వస్తారని ఈ రోజు అంచనా ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు, అదేవిధంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్ అందరూ కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు తిరుపతి తిరుమల తరహాలో కంపార్ట్మెంట్ల వైజ్ భక్తులందరినీ కూడా వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే గతంలో కొన్ని దేవాలయాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంపార్ట్మెంట్ల వైజ్ పోలీసులే దగ్గరుండి భక్తులను తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మూలా నక్షత్రం కావడంతో నిన్న నైట్ 11 గంటల నుంచి లైన్లోకి అలౌ చేశారు. 12 గంటల నుంచి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 12 గంటల వరకు కూడా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. మనం చూడొచ్చు, అటు దాదాపు 3 లక్షల మంది పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు క్లియర్ గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇట్లా కంపార్ట్మెంట్ల వైజ్ దాదాపు ఇప్పుడు మనం కింద ఇంద్రకీలాద్రి కింద ఉన్నాము. ఆ వినాయకుడి గుడి దగ్గర అంటే బస్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పాయింట్లు కంపార్ట్మెంట్లను పెట్టారు. మొత్తం మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చామండి, ఎప్పుడో 1 గంటకు వచ్చి ఇప్పుడు వరకు ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సులు ఈ టైంలో కూడా పెట్టాడు కదా, ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం అయిపోతుంది. ఈ రోజు ఎప్పుడు ఏది 2ంటికి 3ంటికి వస్తే 6ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. 7 వరకు 7:30 అయింది, ఇంకా ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి కదలకుండా. ఇప్పుడు అదంతా తిప్పి ఆ లోపల తిప్పాడు. ఈసారి ఆ లోపల ఎందుకండి తిప్పడం అంతలాగా ఉంచడం. అంటే ఈ రోజు ఎక్కువ క్రౌడ్ వస్తారు కాబట్టి పోలీసులు ఇలా చేశారు. ఏర్పాట్లు పోలీసు వాళ్ళు వీళ్ళు అంతా బాగా చేశారు. ఎవ్వరూ ఏది అరవడం కానీ చేయడం కానీ ఏమీ లేదు. కాకపోతే ఇది ఒకటే లేట్, ఒకటే ఎక్కువ రావటం, ఇది చేయడం, ఇది ఎక్కువ లైన్లు పెట్టేయడం. ఇది మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వెనకపాటి నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఎవ్రీ ఇయర్ 3:30కి వస్తే వాళ్ళం 6:30 కల్లా అయిపోతుంది మూలా నక్షత్రం రోజు. ఎస్పెషల్లీ ఈ రోజే వస్తాం. బట్ ఈ సంవత్సరం ఏంటంటే 1:15 గంటకు వచ్చి లైన్లో నుంచుంటే ఈరోజు 7:30, ఇప్పుడు 7:30 ఇంకా క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. అంటే ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు ఒక విశిష్టత ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా దర్శించుకుంటారు. మొత్తం అటు మనం చూడొచ్చు, దాదాపు ఈ రోజు 1 గంట నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్ లో నుంచున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ విధంగా అంటే మొత్తం రోప్ పెట్టి మొత్తం బ్యాచ్ల వైజ్ భక్తులందరినీ కూడా విడుదల లైన్లోకి క్యూ లైన్లోకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఈ రోజు క్రౌడ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో దాదాపు చాలా కంపార్ట్మెంట్ల కింద పెట్టి వాళ్ళందరినీ కూడా అలౌ చేస్తా ఉన్నారు. అయితే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అటు పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భక్తులు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ లైన్ ఎక్కువసేపు పడుతుందండి. అంటే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కంపార్ట్మెంట్ వైజ్ చాలా సురక్షితంగా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళందరినీ అలౌ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ రోజు మొత్తం అన్ని టికెట్లు కూడా రద్దు చేశారు. 500, 300, అదేవిధంగా 100తో పాటు 2 ఉచిత క్యూ లైన్లోనే మొత్తం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాత్రి 11 గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపు ఇప్పుడున్న సమాచారం మేరకు, భక్తులు చెప్తున్న సమాచారం మేరకు దాదాపు దర్శనానికి 5 గంటల పాటు సమయం పడుతుందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం, అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే మనం విజువల్లో చూపిస్తున్నామో ఆ పాయింట్ దగ్గర నుంచి క్యూ లైన్లు స్టార్ట్ అవుతాయి. ఈ క్యూ లైన్లు కాకుండా ఇంకొక 2 కిలోమీటర్ల మేరకు హోల్డింగ్ ఏరియాలన్నీ కూడా పెట్టి భక్తుల్ని ఎలా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్లు కాకుండా దాదాపు మిగిలిన హోల్డింగ్ పాయింట్లు కూడా చాలా వేలల్లో భక్తులందరినీ కూడా హోల్డ్ చేస్తా ఉన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి
వస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే గతంలో కొన్ని ప్రముఖ ఆలయంలో ఇలాంటి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అమ్మవారి మూలా నక్షత్రం, మరోవైపు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రాత్రి నుంచి పోటెత్తుతా ఉన్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 సమయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వినయ్.